అందరికీ నమస్కారం. మిత్రులు విక్టరీ షోటకాన్ కరాటే సంస్థ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని 29 సంవత్సరాలుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మల్లికార్జున్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూడ వజ్రేష్ యాదవ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, కొత్త కిషోర్ గౌడ్ గారు, వెంకటేష్ గారు, పద్మారెడ్డి గారు, అదేవిధంగా కరాటే మాస్టర్స్ సదా శ్రీధర్ గారు, సురేష్ గారు, బాబురావు గారు, శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, ప్రసాద్ గౌడ్ గారు, అంజద్ హుసేన్ గారు, టీఎస్కేడిఏ కోశాధికారి రామస్వామి గారు, పార్టిసిపేట్ చేస్తున్న జైరుద్దీన్ గారు, పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులు, కరాటే సీనియర్ మాస్టర్ అందరికీ కూడా అభినందనలు. ఇన్నేళ్లుగా దాదాపు 29 సంవత్సరాలుగా నిరాటకంగా టోర్నమెంట్ చేయడం అనేది ఆషామాషి కాదు. నేను మల్లికార్జున్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కరాటే అనేది మనందరి జీవితంలో ఒక భాగస్వామ్యమైంది. నేను కూడా మీలాగే హై స్కూల్లో ఉన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను. బ్లాక్ బెల్ట్ 7th డిగ్రీ వరకు కరాటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కరాటే అనేది ఈ దేశంలో ఒక ప్రముఖ క్రీడగా మారింది. అందులో తెలంగాణలో ఇదొక మాస్ క్రీడా గేమ్. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ పట్ల, క్రీడల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చే ప్రయత్నం వారు దగ్గరుండి చేసిన సందర్భం. అదేవిధంగా ఇటీవల మల్లికార్జున చెప్పినట్టుగా జాతీయ కరాటే ఛాంపియన్షిప్ కూడా వారు అన్ని విధాలుగా తోడ్పాటు అందించినారు. జాతీయ క్రీడాకారే కాదు, ఏషియన్ కరాటే టోర్నమెంట్ కూడా చేయండి, నేను సంపూర్ణంగా మద్దతునిస్తానే మాట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ 10 సంవత్సరాలుగా సమర్థవంతంగా కరాటే క్రీడ నిర్వహిస్తూ ఉంది. కోవిడ్ సమయంలో మినహా ప్రతి సంవత్సరం మీరు జరిపే టోర్నమెంట్లో పాల్గొనడం, కరాటే క్రీడని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. కరాటే ఇంత పెద్ద గేమ్ అయినా ఛాంపియన్ రావాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో చాలా మీటింగ్ చెప్తాం. కరాటే స్ట్రెంత్ చాలా ఎక్కువ తెలంగాణలో. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే క్రీడాకారులు రావాలి. ఆ దశగా మాస్టర్స్ అంతా కూడా పోటీ పడి క్రీడాకారులను తయారు చేస్తుందిగా నేను ఈ సందర్భంగా మీకు మనవి చెప్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో టీఎస్కేడిఏ మీకు సంపూర్ణ సహకారం ఇస్తుంది. క్రీడాకారుల్ని జాతీయ స్థాయిలో పోటీ పడే ఛాంపియన్స్ తయారు చేయండి. వారికి అవసరమైనటువంటి తోడ్పాటు టీఎస్కేడిఏ స్వయంగా ఇస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. విక్టరీ షోటకాన్తో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ, కరాటేని ప్రోత్సహిస్తున్న అన్ని టీఎస్కేడిఏ ప్రోత్సహిస్తుంది. క్వాలిటీ కరాటే రావాలి, ఆ క్వాలిటీ కరాటే ఛాంపియన్షిప్లు రావాలి. ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలని, ఆ కార్యక్రమంలో టీఎస్కేడిఏ సంపూర్ణ సహకారం మీకు ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కరాటేనే కాదు, రేవంత్ రెడ్డి గారికి మక్కున ఫుట్బాల్, ఎన్నో ఫుట్బాల్ టోర్నమెంట్ ఈ రాష్ట్రంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఒకప్పుడు అరకొర నిధులు 10 ఏళ్లుగా పోయిన ప్రభుత్వంలో స్పోర్ట్స్కి 20 కోట్లు 30 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం దాదాపు 200 కోట్లు రేవంత్ రెడ్డి గారు కేటాయించినారంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. క్రీడాకారుల్ని ప్రోత్సహించాలంటే ఒక అభిరుచి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రీడల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ తరుణంలో కరాటేని అఫీషియల్ స్పోర్ట్గా ముందుకు తీసుకెళ్దాం, ఆ దశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దానిలో భాగస్వాములు కావాలని మీ అందరికీ మరొకసారి అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.